హాయ్ వెల్కమ్ టు గెట్ సెట్ ఫిట్. ఈ రోజు గెట్ సెట్ ఫిట్ లో వెయిట్స్ అండ్ స్విస్ బాల్ యూజ్ చేసుకుని అప్పర్ బాడీ వర్కౌట్స్ చేయబోతున్నాం. మరి మేమైతే మా ప్రాపర్టీస్ తీసుకుని రెడీగా ఉన్నాం. మీ దగ్గర కూడా స్విస్ బాల్ అండ్ డంబిల్స్ ఉంటే తీసుకోండి. ఇన్ కేస్ లేకపోతే ఆల్టర్నేట్ ఎలా చేయాలో అభిమానికని అడుగుదాం. హాయ్ అభిమానిక. హాయ్ దీపా. హాయ్ విష్ణు. హాయ్ దీపా. సో అభిమానిక, ఏవైనా ప్రాపర్టీస్ లేనప్పుడు ఎప్పుడు మనం చెప్తుంటాం కదా దీని బదులు అది తీసుకోండి అని. సో ఇవాళ మనం చేసే ఎక్సర్సైజెస్ ఇది కొంచెం ఏంటంటే మన కోర్ స్టెబిలిటీ కూడా ఇంప్రూవ్ చేస్తుంది ఇఫ్ యూ సెట్ ఆన్ ద స్విస్ బాల్. ఇంకోటి ఏంటంటే మీ ఇంట్లో అందరి ఇంట్లో ఉండదు. మీరు జిమ్కి వెళ్తే లేకపోతే ఏదైనా ఫిట్నెస్ స్టూడియో వెళ్తేనే మీకు దొరుకుతుంది. అదర్వైజ్ కొంతమంది కొన్ని పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరు. 90% అయితే నేను చూసినంత మటుకు మాత్రం అందరూ ఈ బాల్ కొని పెట్టుకోరు. బట్ యూ కెన్ సిట్ అండ్ డూ దీస్ వర్కౌట్స్ అప్పర్ బాడీ స్ట్రెంగ్త్. మనం మిగతావి చేసేవి కూడా నేను చూపిస్తాను ఎలా చేయొచ్చు. మీ సోఫా పైన లేకపోతే బెడ్ కార్నర్ వైపుకి జస్ట్ రిలాక్స్, సిట్ అండ్ డూ ఇట్. రిలాక్స్ అంటే మరీ ఓఫుల్గా ఇలా ఇలా కూర్చొని కాదు, స్పైన్ స్ట్రైట్ పెట్టి బెడ్ ఎడ్జ్కి ఇలా కూర్చుని ఫ్లోర్కి ఫీట్ తగిలేలాగా ప్యారలల్గా ఉండేలాగా అలా కూర్చొని చేయండి. లెట్స్ స్టార్ట్ విత్ అవర్ వార్మప్స్ ఫస్ట్. And first neck exercises, right left 10 counts, up and down 10 counts. 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Up and down. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And side bends. 1, 2, 3, stretch cheyandi maximum. 4, 5, 6, 7, 8, 9 and 10. And shoulder, hands to the sides, raises. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And ఇప్పుడు single right side, back and forward, clockwise, anti-clockwise. Okay, 3, 2, 1, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And other side. 3, 2, 1, go. 1, 2, circle laga semicircular draw chestu undali. 4, 5, 6, 7, 8, 9, 10. And ikkadi nunchi hands forward, open. 3, 2, 1, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And diagonal ga open cheyandi. 3, 2, 1, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And from there we're going to do arm raises alternate, right and left. Okay, 3, 2, 1, go. 1, 2, 3, 4,
5, 6, 7, 8, 9, 10. ఇక్కడ నుంచి we're going to do single arm circles forward and back 10 counts. 3, 2, 1, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And back. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And other side. 3, 2, 1, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And back. 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. So are you both ready? Yes. So మేము డంబుల్స్ తీసుకొని రెడీ ఉన్నాము. మీరు ఇలా బాల్ లేకపోయినా యూ కెన్ సిట్ ఆన్ ద చైర్, లేకపోతే సోఫా, లేకపోతే మీ బెడ్ కార్నర్ ఎడ్జ్కి కాళ్ళు మాత్రం కింద ఫ్లోర్కి టచ్ అయ్యేలాగా స్పైన్ స్ట్రైట్ పెట్టి కూర్చోండి. అండ్ స్పైన్ స్ట్రైట్ అన్నప్పుడు బ్యాక్ ఇలా ఆర్చ్ చేస్తుంటారు. డోంట్ ఆర్చ్ యువర్ బ్యాక్, స్క్వీజ్ యువర్ టేల్ బోన్ ఇన్ ఇలా అండ్ స్పైన్ స్ట్రైట్. డిఫరెన్స్ ఉంటుందండి. మీరు బ్యాక్ మరీ ఇలా జస్ట్ వాచ్. కూర్చున్నప్పుడు కూడా బ్యాక్ స్పైన్ స్ట్రైట్ అన్నప్పుడు చాలామంది ఇలా పెట్టేస్తుంటారు. సో దిస్ ఇస్ రాంగ్. స్ట్రెస్ మళ్ళీ స్పైన్ పైన పడుతుంది, బ్యాక్ లోవర్ బ్యాక్ పైన పడుతుంది. సో ఎంగేజ్ యువర్ కోర్, ఐ మీన్ టేల్ బోన్ ఇన్, టక్ యువర్ టేల్ బోన్ ఇన్, స్పైన్ స్ట్రైట్ హియర్. ఓకే, డిఫరెన్స్ చాలా ఉంటుంది. మనం అనుకుంటాము యా నా స్పైన్ స్ట్రైట్ ఉంది అలా అనేసి, కానీ అలాగే కంటిన్యూ చేస్తే యూ విల్ ఎండ్ అప్ విత్ లాడ్ ఆఫ్ పెయిన్ మీ బ్యాక్లో. ఓకే, సో కీప్ దట్ ఇన్ మైండ్ మీరు వర్కౌట్ చేసినప్పుడు. అండ్ వీ విల్ స్టార్ట్. మన ఫస్ట్ వన్ ఇక్కడ నుంచి సింగిల్ హ్యాండ్ ఇక్కడ, అండ్ ఫ్రమ్ హియర్ బోత్ హ్యామర్. సో బైసెప్ పైన. ఓకే, లెట్స్ గో. 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And ikkadi nunchi you're going to do slowga bicep curl up, twist and slowga down. Okay, sudden ga drop chedu. Weight manam teeskoleem kabatti mana hands ila this is fine endukante alavaatu kabatti ila manam turn chesi normal ga ila chestunnappudu manaku weight manam moyalem. So appudu that's when you have to resist and slowga controlled ga cheyali. Okay, let's go. 3, 2, 1 and go. Slowly up, turn and slowga down, and turn up, turn down, turn 3, turn down, turn 4, turn down, turn 5, turn down, turn 6, turn down, turn 7, turn down, turn 8, turn down, turn 9, turn down, turn 10, turn and down. So you see the difference. Normal bicep curl ki manam turn chesi itla forearm తో చేసినప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇలాగే మీరు రెగ్యులర్గా చేసినట్టే బైసెప్ కర్ల్స్, హ్యామర్ కర్ల్స్, ట్రైసెప్స్ అవి కాకుండా వేరియేషన్స్ యూస్ చేయండి, డెఫినెట్గా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, మన నెక్స్ట్ వన్ ఇక్కడ నుంచి హ్యాండ్ హియర్ అండ్ విల్ గో సింగిల్ హ్యాండ్, ప్రెస్ అప్ అండ్ అదర్ వన్. సో ఈ హ్యాండ్ మనం కిందికి తెస్తున్నప్పుడు ఇమీడియట్గా ఆపోజిట్
కిందికి వెళ్ళిపోవాలన్నమాట ఇలా. ఓకే, లెట్స్ గో. సో రిమెంబర్, మళ్ళీ దూరం పెట్టకూడదు అండ్ ఎల్బోస్ మూవ్ చేయకూడదు. ఇక్కడ నుంచి ఇఫ్ యూర్ హియర్, ప్రెస్ అప్ అండ్ ఇన్. సో ఎల్బోస్ బయటకు ఉండొద్దు, క్లోజ్ టు యువర్ బాడీ ఉండాలి, కానీ ఇలా టచ్ చేసి ఉంచకండి. రెడీ, లెట్స్ గో. 3, 2, 1 and go. Right hand, press up, in and press up. 2, press up and left. 3 and up. 4 up. 5 up. 6 up. 7 up. 8 up. 9 up. 10 and up. And ఇక్కడ నుంచి మనం we are going to, సో డంబుల్స్ ఇలాగే పట్టుకొని ఫాస్ట్గా ఇంతే మూవ్మెంట్. సో మరీ ఫార్వర్డ్ చేయట్లేదు నేను, ఇక్కడే ఫాస్ట్గా ఫార్వర్డ్ బ్యాక్. ఓకే, స్క్వీజ్ అబ్డామినల్ మసిల్స్, స్పైన్ స్ట్రైట్, టేల్ బోన్ ఇన్ అండ్ దెన్. ఓకే, సో ఇది ఛాలెంజింగ్ ఉంటుంది, కొంచెం ఫాస్ట్గా ఉంది కాబట్టి డెఫినెట్గా యూ విల్ వర్క్ ఆన్ యువర్ ఆర్మ్స్. అండ్ రెడీ, 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Down. సో డిఫరెన్స్ తెలిసిందా? అదే దీన్ని ఇంకా ఎక్కువగా చేస్తే, ఎక్కువ రెపిటేషన్స్ పెంచితే అప్పుడు తెలుస్తుంది. నౌ వీఆర్ గోయింగ్ టు డూ అండ్ అదర్ సెట్, సేమ్ థింగ్, 20 repetitions. Ready? Yeah. Let's go. 3, 2, 1 and go. And 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 and down. So మనకి నెక్స్ట్ వన్ ఏంటి? నెక్స్ట్ ఆన్ ద ఫ్లోర్. ఇప్పుడు బ్రింగ్ మీ బాల్ని ఇలా సెంటర్కి అండ్ స్లోగా టేక్ ద సపోర్ట్ అండ్ కమ్ దేర్. డంబుల్స్ కూడా తీసుకోండి and stay here. So if you want to go a little less lower, you can go. Kani stay here. So నేను కంప్లీట్గా లో వెళ్ళట్లేదు. ఐఎమ్ నాట్ సిట్టింగ్ హియర్ కంప్లీట్లీ, ఐఎమ్ హియర్ కొద్దిగా పైకి. ఓకే, ఇక్కడ నుంచి టేక్ యూర్ డంబుల్స్ అండ్ ఓపెన్ అవుట్. సో యూ గో ఆల్ ద వే, ప్రెస్ అప్ and there. You work on your chest. Okay, let's go. 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And next one from here, in a position lunchi, we are going to go down and up. So single arm 10 counts, other side 10 counts. 3, 2, 1 and go hand down and up. 2, up. 3, up. Don't lock your elbow. Up.
5, up, 6, up, 7, up, 8, up, 9, up, 10, up. Other side, 3, 2, 1, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And next one from here, ikkada nunchi you lie down ikkada, so shoulders kuda on the ball, and from here single dumbbell తీసుకోండి, hold it and we twist, twist. Okay, let's go. And 3, 2, 1 and go. Twist and 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఇది మీరు డంబుల్స్ లేకుండా కూడా చేయొచ్చు. మేము డంబుల్స్తో పాటు చేసాం కాబట్టి కొద్దిగా ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. బట్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు డూ ఇట్ విత్ డంబుల్, ఫ్రీ హ్యాండ్స్తో చేయండి. ఆల్రైట్, మరి నెక్స్ట్ వన్ ఇక్కడ నుంచి స్లోగా మళ్ళీ కమ్ బ్యాక్ అండ్ కమ్ హియర్. సో అప్పర్ బాడీ కాబట్టి వీఆర్ ఆల్సో కాన్సన్ట్రేటింగ్ అప్పర్ బ్యాక్ అండ్ మన చెస్ట్ కూడా. సో డంబుల్స్ తీసుకోండి. ఫ్రమ్ హియర్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్టెండ్. సో 2 డంబుల్స్ తీసుకొని కమ్ డౌన్, కొద్దిగా నీస్ ఇన్ కాకూడదు, ప్యారలల్ ఉండాలి. అండ్ ఎక్స్టెండ్, హ్యాండ్ అప్, కంప్లీట్గా అప్ అండ్ డౌన్. ఓకే, లెట్స్ గో. 3, 2, 1 and go. Extend, hand up, slowగా వెళ్ళండి and bring back down slowly. And 2, up and extend your hands completely and in. 3 and up and down. 4 and up and hands down. 5 up and down. 6 and up and down. 7 and up, down. 8 up and down. 9 up and down. 10 up and down. Dumbbells పక్కన పెట్టి ఈ స్ట్రెచ్ చేసినప్పుడు స్పైన్ కంప్లీట్ గా స్ట్రెచ్ అవుతుంది కదా, yes యోగా బాల్ వల్ల. yes one of the reasons. సో మనం చాలా మంది కూడా టు స్ట్రెచ్, యూజువల్గా మేము వర్కౌట్స్ తర్వాత కూడా స్ట్రెచ్ చేయడానికి ఒట్టి యోగా బాల్ యూస్ చేస్తాము. సో ఇక్కడ నుంచి యూ కెన్ స్ట్రెచ్ బ్యాక్, అట్లా కంప్లీట్గా హ్యాండ్స్ వెనకాల పెట్టేసి అప్పుడు మీ బ్యాక్ కూడా ఎక్స్టెండ్ అవుతుంది, మీ లెగ్స్ కూడా స్ట్రైట్ చేసి పెట్టచ్చు. సో ఇలాంటివి కొన్ని స్ట్రెచెస్కి కూడా యూ కెన్ యూస్ దిస్ యోగా బాల్. ఒట్టి కోర్ వర్కౌట్స్కి అప్పర్ బాడీకి కాకుండా కూడా పర్ఫెక్ట్గా స్ట్రెచ్ అవ్వాలంటే యూ కెన్ యూస్ దిస్. ఓకే, స్ట్రెచ్ చేసేద్దామా ఫ్రమ్ హియర్. సో లైక్ యూ సెడ్, స్పైన్ స్ట్రెచ్ చేసుకుంటే హ్యాండ్స్ కూడా ఎక్స్టెండ్ చేసి విల్ డూ ఇట్. ఓకే, ఎక్స్టెండ్ యువర్ లెగ్స్ ఫస్ట్ and pull your ribs ila, torso up, extend, hands kuda slowga extend and balance.
Stay there. Keep breathing. 1, 2, 3, 4, 5, 6. Fingers interlock cheyandi. 7, 8, 9, 10. And slowly down. And ikkadi nunchi come back. Ball వదిలేసేయండి and we'll stretch properly here. Get your hand out. There. Other side. And tricep. Other side. And fingers interlock chesesi. Slowly bend forward. Hands spiky. ఇంకా పుష్ చేస్తుండండి హ్యాండ్స్ని. అండ్ మెల్లిగా స్లోలీ నీ సాఫ్ట్ కమ్ అప్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. సో చూసారు కదా, స్విస్ బాల్ మీద అప్పర్ బాడీ వర్కౌట్స్ చేసాము. ఇవన్నీ ఫాలో అయ్యి ఫిట్ గా హెల్దీగా ఉండండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ డిఫరెంట్ ఎక్సర్సైజెస్ తో మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ దీపా సైనింగ్ ఆఫ్. మీ సలహాలు సూచనలు మాకు తెలియచేయాలనుకుంటే getsetfit@etv.co.in కి మెయిల్ చేయండి.